అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ అంగన్వాడీ టీచర్ల ఆయాలకు సంబంధించి అంగన్వాడీ యూనియన్లకి ప్రభుత్వానికి మధ్య కోఆర్డినేషన్తో అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇక అంగన్వాడీ కేంద్రాల్లో చాలా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి, ఖాళీలు అయితే విక్రిస్తున్నాయి. ఇటు ఆయా పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయి, అంగన్వాడీ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, సూపర్వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి వెంటనే మరి భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు అయితే విడుదల చేస్తున్నారు. మరి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే అంగన్వాడీ పోస్టుల నోటిఫికేషన్ అయితే రావడం లేదు. అందుకోసం చాలామంది నిరుద్యోగ మహిళలు కూడా వెయిట్ చేస్తున్నారు. ఇక ఆయాలు కూడా ప్రమోషన్ల కోసం వెయిట్ చేస్తున్నారు, అంగన్వాడీ టీచర్లు కూడా సూపర్వైజర్ ప్రమోషన్ల కోసం వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఖాళీలు భర్తీ చేసి టీచర్లకి ఆయాలకి ప్రమోషన్లు కూడా కల్పించాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ అయితే ఉంది. ఇక్కడ వివరాలకు చూస్తే అంగన్వాడీల్లో కొలువుల భర్తీ, అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల ఖాళీలపై అధికారుల కసరత్తు, క్షేత్రస్థాయి నుంచి వివరాలు సేకరిస్తున్న మహిళా శిశు సంక్షేమ శాఖ, ప్రాజెక్టుల వారీగా సమాచారాన్ని సమర్పించాలని సిడిపిఓలకు ఆదేశాలు, ఈ ఏడాది పదవీ విరమణ పొందేవారి లెక్కలపైన ఆరా, పూర్తి స్పష్టత వచ్చాక భర్తీ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు భర్తీ చేసుకోవచ్చని అనుమతి కూడా మంజూరు చేసింది. అన్ని రాష్ట్రాలు కూడా దాదాపు భర్తీ చేస్తానికి నోటిఫికేషన్లు అయితే విడుదల చేస్తున్నాయి. అందుకు మన తెలంగాణ కూడా నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పూర్వ ప్రాథమిక విద్య, ప్రీ ప్రైమరీ విద్యను పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అంగన్వాడీ ఆయాలు టీచర్ల నియామకాలపై దృష్టి అయితే పెట్టింది. ఈ మేరకు అంగన్వాడీలో పనిచేస్తున్న సిబ్బంది ఖాళీలు, రిటైర్మెంట్ల వివరాల సేకరణ అయితే చేపట్టింది. లెక్కలపై స్పష్టత వచ్చాక భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇక పనిచేస్తున్నది ఎందరు, ఖాళీలెన్ని? రాష్ట్రంలో 149 సమీకృత శిశు అభివృద్ధి ప్రాజెక్టులు అయితే కొనసాగుతున్నాయి. వీటిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలుంటే ఇందులో 31,700 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు, 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటన్నిటిలో పనిచేస్తున్న సిబ్బందికి సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని ఐసిడిఎస్ శాఖ అయితే ప్రాజెక్టుల వారీగా అధికారులను అయితే ఆదేశించింది. వెంటనే నివేదిక కూడా సమర్పించాలని సూచించింది. ప్రస్తుతం పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్, హెల్పర్ల వివరాలు, ఖాళీలు, సెంటర్లలోని రిజర్వేషన్లు, ఈ ఏడాదిలో పదవీ విరమణ పొందుతున్న వారు, ఇప్పటికీ పదవీ విరమణకు అర్హత సాధించి విధుల్లో కొనసాగుతున్న వారి వివరాలన్నీ సమర్పించాలని ఆదేశించింది. ఇక పలు ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారం సంక్షేమాధికారులకు చేరగా త్వరలోనే కమిషనరేట్ కూడా సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఖాళీ లెక్కలు తేలితే అక్కడ ఉన్న రిజర్వేషన్లకు అనుగుణంగా టీచర్, హెల్పర్ ఖాళీల భర్తీకి చర్యలు నోటిఫికేషన్ విడుదల చేయవచ్చని అధికారులు అయితే భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 3,800 అంగన్వాడీ టీచర్, హెల్పర్ ఖాళీలు ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా. ఎక్కువగా దాదాపు అయితే అంగన్వాడీ ఆయా పోస్టులే ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ 3,989 మినీ అంగన్వాడీల్లో 3,989 మంది ఆయా పోస్టులు అయితే భర్తీ చేస్తారు. అదేవిధంగా ఇంకా కొన్ని కేంద్రాల్లో ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాదాపు ఆయా పోస్టులే 7,000 వరకు ఆయా పోస్టులు ఖాళీగా ఉండే అవకాశం ఉంది. ఇక 5,000 వరకు అంగన్వాడీ టీచర్ పోస్టులు ఖాళీగా ఉండే అవకాశం ఉంది. మొత్తం 12,000 అంగన్వాడీ టీచర్ పోస్టులు కానీ ఆయా పోస్టులకు కానీ త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపింది. మినీ అంగన్వాడీలకు అప్గ్రేడేషన్ సంబంధించి మరి కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు. ప్రధాన అంగన్వాడీ కేంద్రంలో ఒక టీచర్, ఒక హెల్పర్ పనిచేస్తుంటే మినీ అంగన్వాడీ కేంద్రంలో ఒక టీచర్ మాత్రమే ఉన్నారు. ఈ మినీ కేంద్రాలను అప్గ్రేడ్ చేశాక హెల్పర్ పోస్టు కూడా ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో ఈ మినీ అంగన్వాడీలో ఆయా పోస్టులకు అయితే లెక్కలైతే తేలట్లేదు. ఇక అప్గ్రేడేషన్ ప్రక్రియకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ లెటర్ రాగానే హెల్పర్ పోస్టుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇక రిటైర్మెంట్ల వివరాలు పైన కూడా అంగన్వాడీ టీచర్ల, హెల్పర్ల పదవీ విరమణకు సంబంధించి ప్యాకేజీ పెంచనున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ పలు సందర్భాల్లో వెల్లడించింది. ఆ ఫైలు ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో ఉంది. దీనితో గడువు తీరిన చాలా మంది పదవీ విరమణ తీసుకోవట్లేదు. ఈ క్రమంలో పదవీ విరమణ పొందాల్సిన వారి వివరాలను కూడా సమర్పించాలని, ఇప్పటికే రిటైర్ అయిన వారి వివరాలు అందించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. సరే, ఏదేమైనా అంగన్వాడీ టీచర్కి 2 లక్షలు, ఆయాకు 1,00,000 రిటైర్మెంట్ బెనిఫిట్ చాలా తక్కువగా ఉంది. ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా చూస్తే అంగన్వాడీ టీచర్కు 5 లక్షలు, ఆయాకు 3 లక్షల చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, ఆ దిశగా బడ్జెట్లో కేటాయింపులు జరపాలని చెప్పేసి కోరుతున్నారు. అదేవిధంగా ఐసిడిఎస్ మంత్రి సీతక్క గారి ప్రకటన ప్రకారం అంగన్వాడీ టీచర్లకు 18,000, ఆయాలకు కూడా 15,000 జీతం ఇచ్చే విధంగా బడ్జెట్లో కేటాయింపులు జరపాలి. ఇక బడ్జెట్కు 2 నెలలే టైం ఉంది. ఈ బడ్జెట్కు ముందే అంగన్వాడీ యూనియన్లు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. అధికార పక్ష నాయకులని, ప్రతిపక్ష పార్టీ నాయకులకు సంబంధించి వినతి పత్రాలు ఇవ్వాలి. తద్వారా అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి అంగన్వాడీ యూనియన్లు కృషి చేయాలి. అదేవిధంగా ఇక అంగన్వాడీ పిల్లలకు ఫ్రీ మిల్క్ రోజు 250 మిల్లీలీటర్ల సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం యోచన. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అంగన్వాడీ చిన్నారులకి ఫ్రీగా మిల్క్ అందించేందుకు శిశు సంక్షేమ శాఖ అయితే ఇక్కడ ప్రతిపాదనలు అయితే సిద్ధం చేస్తుంది. ఈ బడ్జెట్లో కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. తెలంగాణలో 17 లక్షల మంది పిల్లలు అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్నారని, వీరందరికీ రోజు 1/2 లీటర్ చొప్పున అందించేందుకు 70 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. ఇక పౌష్టికాహార లోపంతో చిన్నారులు బాధపడుతున్నందున ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక గురుకులాలు, హాస్టల్లో అయితే వారానికి దాదాపు 6 సార్లు నాన్ వెజ్ పెడుతున్నారు.
కాబట్టి అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి కూడా మెను బిల్లు భారీ ఎత్తున పెంచి వారికి ఫ్రీ మిల్క్ ఈ విధంగా మెను బిల్లు కూడా పెంచాలి, ఫ్రీ గ్యాస్ ఇవ్వాలి, ఫ్రీ కరెంట్ ఇవ్వాలి. తద్వారా అంగన్వాడీల్లో సౌకర్యాల పెంపు చేస్తే చిన్నారులకు మంచి లాభం జరిగే అవకాశం ఉంది. అంగన్వాడీ కేంద్రాలు లేని చోట కొత్తవి కూడా నిర్మించాలని ప్రభుత్వం రెడీగా ఉన్నప్పటికీ అర్బన్ ఏరియాలు హైదరాబాద్లో ల్యాండ్ అందుబాటులో లేకపోవడంతో ఈ కొత్త నిర్మాణాలు చేపట్టలేకపోతున్నామని ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది. మొబైల్ వెహికల్స్ ద్వారా అంగన్వాడీలో ఉంటున్న పిల్లలకు పాలు సరఫరా చేయాలని భావిస్తుంది. అలాగే శిశు విహార్ జువైనల్ హోమ్స్లో దశల వారీగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఇక్కడ ప్రతిపాదనలు అయితే పంపుతుంది. ఇక 3 ఏళ్లలోపు పిల్లల రక్షణకు రాష్ట్రంలో 1000 బేబీ కేర్ క్రష్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి ఇప్పటికే నిర్ణయం తీసుకోక వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఫైనాన్స్ మినిస్టర్ను మహిళా శిశు సంక్షేమకు అయితే కోరింది. సరే, ఏది ఏమైనా ఈ బడ్జెట్లో అంగన్వాడీ ఆయాలకి పోస్టుల భర్తీ కోసం, టీచర్ పోస్టుల భర్తీ కోసం, సూపర్వైజర్ భర్తీ కోసం నిధులు కేటాయించాలి. అంగన్వాడీల జీతాల పెంపుకు సంబంధించి కూడా నిధులు కేటాయించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు 3 లక్షల కోసం కూడా కేటాయించాలి. పెన్షన్ గ్రాట్యుటీ కోసం కూడా నిధులు బడ్జెట్లో కేటాయించాలి. అదేవిధంగా మినీ అంగన్వాడీల్లో మెయిన్గా మార్చాలి. ఈ విధంగా అనేక సమస్యలని ఆయాలకు కూడా ప్రమోషన్లు ఇవ్వడానికి మార్గదర్శకాలు విడుదల చేయాలి. టీచర్లకు సూపర్వైజర్గా ప్రమోషన్లుగా నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇవన్నీ బడ్జెట్లో ఖచ్చితంగా కేటాయింపులు చేస్తారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.